హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు గోదావరి రుచులు. నేను మీ పద్మావతి. నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల మరో నలుగురు చూడడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈరోజు నేను వీడియోలో క్రిస్పీ అండ్ టేస్టీ చెకోడీలు చేసి చూపిస్తాను. చూడండి, ఈ చెకోడీలు చాలా క్రిస్పీగా ఉండి లోపల గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఈ చెకోడీలు చేసి పెట్టామంటే 20 డేస్ వరకు నిల్వ ఉంటాయి. టేస్టీ అండ్ క్రిస్పీ చెకోడీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని 1 కప్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ కొద్దిగా మరిగిన తరువాత ఇందులో 1 స్పూన్ కారం వేసుకోవాలి. చెకోడీలు కలర్ఫుల్గా ఉండడం కోసం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వాము వేసుకోవాలి. ఇప్పుడు చెకోడీలు మరింత టేస్ట్ ఇవ్వడం కోసం 2 స్పూన్ల వరకు నువ్వులను వేసుకోవాలి. ఇప్పుడు చెకోడీలు గుల్లగా రావడం కోసం 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో బటర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి ప్లేస్లో మైదా అయినా వేసుకోవచ్చండి. నేను హెల్దీ వేలో చేస్తున్నాను, అందుకోసం బియ్యపిండి వేస్ట్ చేస్తున్నాను. ఉండకట్టకుండా పిండి మొత్తం బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఇలా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలానే వదిలేయండి. 2 నిమిషాల తర్వాత ఒక గిన్నెలో ఈ పిండిని వేసుకోవాలి. ఇలా పిండిని వేసేసి పిండి మొత్తం కలిసే విధంగా గోరువెచ్చగా ఉండగానే ఇలా మొత్తం ఉండలు లేకుండా మిక్స్ చేసేయండి. చూడండి, ఇలా స్మూత్ స్ట్రక్చర్ వచ్చేలాగా బాగా మెత్తగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దను కొంచెం కొంచెం పిండి తీసుకుని చెకోడీలా చేసుకోవాలి. ఒక ప్లేట్కు ఆయిల్ రాసేసి ఇప్పుడు కొంచెం కొంచెం పిండి ముద్ద తీసుకుని చెకోడీలను చేసుకుందాం. ప్లేట్కు ఆయిల్ రాయడం వల్ల చెకోడీలు ఈజీగా వస్తాయి, అతుక్కోకుండా ఉంటాయండి. అందుకోసం ప్లేట్కు ఆయిల్ రాసి పెట్టుకోండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్లా చేసుకుని సిలిండర్ సైజులో చేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా చుట్టేస్తే చెకోడీలు ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, ఇలా చేసుకుని పెట్టుకోవడం. ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకుని రెడీగా పెట్టుకోండి. చూడండి, నేను ఇలా కొన్ని చెకోడీలను చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చెకోడీలను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీగా చేసుకున్న చెకోడీలను ఒకటి ఒకటి వేసుకుని ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా చెకోడీలను వేయించుకోవాలి. చెకోడీలు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని చెకోడీలను వేయించుకోవాలి. చూడండి, ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత వీటిని గరిటలోకి తీసేసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. చూడండి, ఇలా మంచి గోల్డెన్ కలర్ వస్తే సరిపోతాయి. అంతేనండి, చాలా ఈజీగా రెడీ అయిపోయాయి కదా చెకోడీలు. ఈ చెకోడీలను ఎవరైనా ఈజీగా చేసేస్తారు. ఈ చెకోడీలు పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. స్కూల్కి కూడా స్నాక్గా పెట్టేయవచ్చు. మరి టేస్టీ అండ్ క్రిస్పీ చెకోడీలను మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.